కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న ఇబ్రహీంపట్నంలో ఒక బర్త్డే పార్టీలో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, అంటే అది ఎప్పటికి ఉన్నటువంటి విద్యనే ఆయనకు. ఈ మధ్య కాలంలోనే విదేశాలకు పోయి విదేశాల నుంచి ఇక్కడ వాళ్ళ బావ మొన్ననే చెప్పారు మంత్రి గారు అబద్ధాల రావు గారి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ను తట్టుకోలేక అసలే ఆ కుటుంబంలో ఉన్న కాంపిటీషన్లో ఈ ప్రజలు నన్ను మర్చిపోతారేమన్న ఆలోచనతో ఇమీడియట్గా వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడినట్టుగానే ఉంది. కానీ ఏమాత్రము ఒక మాజీ మంత్రిగానో పలు దఫార్లు ఒక శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టుగా లేదు. ఆయన నిన్న మాట్లాడుతూ రైతుల జీవితాలతోటి రేవంత్ రెడ్డి గారు రైతుల జీవితాలను ఆగం చేస్తుండని చెప్పాడు. నేను ఆయన మాట్లాడిన అంశాలను ఒకసారి చెప్పి తర్వాత వాటికి సమాధానం చెప్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం, ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడా? మరో 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరు. ఇక లాస్ట్కి చెప్తే ఇక అది ఇక ఆయన మరి ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చిరో ఆ స్వామికి, మా హయాంలో 16 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో చేరిందని చెప్పి ఎడా పెడగా, అంటే పాముకు కూరలల్ల విషయం ఉంటుంది. ఈయన మాట్లాడిన మాటలు చూస్తే కేటీఆర్కి నిలవెత్తున విషయమే ఉంది. ఎందుకంటే ప్రజలు పదే పదే కొడుతున్నా 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అన్ని ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల గుండుతున్నా, కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు, సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోయినావు, పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయినావు. నిన్నెన్నో ఆడ మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం గెలిచినామని తొడలు కొట్టుకోనిక పోయినవాడ. 90 పైచిలకు మున్సిపాలిటీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏడగొట్టుకోవాలి పోయి. కాబట్టి ఈయనకి ఏమైపోయిందంటే మతి స్థిమితం కోల్పోయిండు. 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం రాదు కాదు నాయన, నువ్వేమనుకున్నావు అంటే నువ్వు మీ నాయన హయాంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం, 50 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం, నా కొడుకు వస్తాడు, మా నాయన తర్వాత నేను వస్తాను, నా తర్వాత నా కొడుకు వస్తాడు, ఇక మనం దాచుకోవడం అన్న భ్రమలో బతికినటువంటి పరిస్థితి నీది. సడన్గా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లే. ఇంకేదో చెప్పిండు, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇక బీఆర్ఎస్ఏ గెలుస్తుందట. అది ఎట్ట గెలుస్తుంది బాబు? 5 ఎన్నికలు 23 నుంచి 26 దాకా ఈపు చింతపండు చేసిరు ప్రజలు. ఇంకా మళ్ళా ఈ పోజు మాటలు, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం. ఎట్ట గెలుస్తావు? ఆ ఇబ్రహీంపట్నంలో ఇప్పుడే మల్లెడ్డి రంగానే చెప్తుండు, 3000 ఓట్లు పైచిలకు మొత్తం మీద ఎక్కువ జనం ఓట్లు వేసారు. కొన్ని సీట్లు తేడా వచ్చినా ఓవరాల్గా 3000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని. అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి అన్ని వార్డులు కలిపితే 3000 పైచిలకు కాంగ్రెస్కే లీడ్ ఉంది. సరే, ఒక 50 ఓట్లు 20 ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయో దాని గురించి మల్లెడ్డి రంగన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక పోతే కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఇప్పటిదాకా ఆయన చెప్పినటువంటి పిట్టకథల గురించి చెప్పిన నిన్న 16,000 కోట్లతోటి మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిర్రు 2014లో తెలంగాణ రాష్ట్రంలో. అంటే 16,000 కోట్లు, తెలంగాణ ప్రజలు వినాలి, 16,000 కోట్లు మనది మిగులు రాష్ట్రం, అప్పుల రాష్ట్రం కాదు. మిగులు రాష్ట్రం 16,000 కోట్లతోటి ఇస్తే 9 ఏళ్ల పాలనల 2014 నుంచి 2020-23 వరకు 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇక కాంగ్రెస్ హయాంలో గత 2.5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం అని చెప్పే వ్యక్తికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రదాతలు ఎవరయ్యా అంటే, ఏం కేటీఆర్ గారు
మీకు కూడా తెలిసి ఉండాలి, మీరు అధికారంలోకి మీ పార్టీ వచ్చిందే 2001-2లా, మీరు అధికారంలోకి వచ్చింది 2014లా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇప్పుడున్న ఓఆర్ఆర్ ఎవరు కట్టిర్రు? రాజీవ్ గాంధీ రాష్ట్ర విమానాశ్రయం ఎవరు కట్టిరు? ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నువ్వు కట్టినవా? ఇప్పుడు నడుస్తున్న మెట్రో, ఇవి గాంధీ భవన్ ముందు నుంచి నడుస్తున్న మెట్రో మీరు మీ హయాంలో కట్టిర్రా? మీరు చెప్తుర్రు శూన్యమని కాంగ్రెస్ పార్టీ. చివరికి ఐటీఐఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా 2014 విభజన హామీలో మనం పెట్టుకుంటే, మీ దరిద్ర పాలనలో మీరు ఎప్పుడు ఢిల్లీకి పోక ఆ నరేంద్ర మోడీ దగ్గర పోయి మన రాష్ట్ర భవిష్యత్ గురించి మాట్లాడక దాన్ని కూడా కోల్పోయారు మీరు. ఏది మీరు చేయగలిగే పనిని ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, ఢిల్లీకి చక్కర్లు కొడుతుండే ఏం చేస్తుండినా అని. ఈ భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రము, ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాము, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అభివృద్ధి జరగాలంటే విర్రవీగుడుతనం ఉండొద్దు. ప్రగతి లేని ప్రగతి భవన్లో కూర్చున్నావు, ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించినావు, సెక్రటేరియట్కి రాకుండా ఒక్కరోజు కూడా ఢిల్లీకి పోయి మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు 9 ఏళ్లలో తీసుకురాకనే ఈ దరిద్రమైన పరిస్థితి ఈరోజు మనకుంది. ఇవాళ ఆ ఐటీఐఆర్ కూడా మీరు ఢిల్లీకి పోలేకనే, ఇక మనకు ఢిల్లీతోటి ఏం పనిరా, మనమే నిజాం నవాబులం, మన మనోడి దాకా మనదే రాష్ట్రం, ఈ జనం మననే నమ్ముతారు, ఇష్టానుసారంగా దోచుకుందాం, దాచుకుందాం, మళ్ళీ ఓట్లు కొనుక్కుందాం అన్న పిచ్చి ఆలోచనతోటి మీరు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రజలకు ఒక ఆలోచన ఉంటుంది అన్న విషయాన్నే మర్చిపోయారు మీరు. ఇక పోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఐడిబిఎల్ కానీ, ఇక్రిసాట్ కానీ, బిహెచ్ఎల్ కానీ, సింగరేణి కానీ ఎవరి హయాంలో వచ్చినాయి? మరి నువ్వు 10 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. నీ 9 ఏళ్ల పాలనలా ఈ సంస్థలన్నీ ఉద్యోగాలు ఇచ్చి, ఈ సంస్థలన్నీ ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా ఒక స్థాయికి తీసుకొచ్చిన సంస్థలు ఇవన్నీ తెచ్చింది ఎవరు? ఏ హయాంలో వచ్చినాయి? కేటీఆర్ గారు 9 ఏళ్ళు సరిపోదా? ఒక కొత్త రాష్ట్రాన్ని, ఒక దిశ, ఒక కొత్త రాష్ట్రానికి ఒక మార్గం చూపించేటువంటి మార్గదర్శకాలు ఏం చేసిరు చెప్పండి. ఇక అంతకుమించి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుందాం. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి మీరేం కట్టిరు అంటే అవన్నీ కడితే ఈ రోజు వరకు చెక్కు చెదరలే. మీరు చేసింది ఏందా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, అది కూలేశ్వరం అయింది. ఇలా 16,000 మిగులు బడ్జెట్కున్న రాష్ట్రం 8 లక్షల వైపు ఎందుకు పోయింది నాయన అంటే 30,000 కోట్లతోటి తుమ్మిడి అట్టి దగ్గర కట్టాల్సినటువంటి గ్రావిటీతోటి కట్టాల్సిన ప్రాజెక్ట్ని మీ కకృతి ఆలోచనతోటి ఫామ్ హౌస్లో కూర్చొని ఇంజనీర్లను పట్టించుకోకుండా కేసీఆర్ గారే ఓ మహానాయకుడు, మహా ఇంజనీర్ అనుకొని, విశ్వేశ్వరయ్య అనుకున్నా ఆయనే అనుకొని గీతలు గీసి అవి చేస్తే ఆఖరికి ఏమైంది? 1,50,000 కోట్ల ప్రజల పెట్టుబడులు దుర్వినియోగం చేసి, అంటే ప్రజల ఆస్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాకు గండి కొట్టి ఆఖరికి ఏమైందే? కమిషన్ల పాలైంది కాళేశ్వరం. ఇక మీరు 9 ఏళ్ల పాలనల గురించి మీరు చెప్తారు. ఇక అందరికంటే మీరు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మా హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండే. ఆయన తెలివితేటలకు ఇదే నిదర్శనం ఆయన మాట్లాడిన దానికి. ఇప్పుడు 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో పడ్డదని చెప్పిండు. ఏమన్నా బుద్ధుందా అనే నీకు? చదువుకున్నావా? దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అమెరికా నుంచి. ఈ రాష్ట్రంలో 2,75,00,000 ఎకరాల పైచిలుకుంది మొత్తం భూమే. ఇవాళ రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 1,50,00,000 ఎకరాలకు ఇస్తున్నాం. అంటే 1,50,00,000 ఎకరాలు రైతుల దగ్గర ఉన్నట్టే కదా. అంటే పట్టాపాస్ పుస్తకాలు ఉంటేనే కదా 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా పడేది. ఇక పోతే ఫారెస్ట్ ల్యాండ్ 68 లక్షల ఎకరాలు ఉంది. అది కాక పట్టణాలు, రోడ్లు,
2,75,2,75,00,000 ఎకరాలల్లా మరి 1,00,00,000 ఎకరాల నిషేధించే జాబితా ఏ నుంచి వచ్చిందో మరి కేటీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదు మాట్లాడితే ఏదైనా మాట్లాడొచ్చు, పుట్టిగానే కదా బురద తల్లుడే కదా, ఎంత బురదైనా తల్లొచ్చు. ఎవడు చెప్తాడు సమాధానం, ఎవడు కౌంటర్ ఇస్తాడు, ఎవడు పోయి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తారన్న పిచ్చి ఆలోచన ఉన్నట్టుంది కేటీఆర్ గారికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నిన్న ఆయన పోయి ఇబ్రహీంపట్నంలో మాట్లాడిన మాటలకు, ఆయన మాట్లాడే మాటలకు, వాస్తవ పరిస్థితులకు అంతన పొంతన లేదనే చెప్పనికి. ఇక మా 2.5 సంవత్సరాల పాలన గురించి చెప్తాం మీకు. ఇప్పుడు మీరు ఏ రోజు కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టి నయా పైసా ఖర్చు పెట్టలే. నామమాత్రానికే ఒక మనిషిని మీ ఎమ్మెల్యేని మీరు చైర్మన్ చేసిరు తప్ప ఏ రోజు దాని మీద డిస్కషన్ కాలే. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము డిపిఆర్ తీసుకొచ్చినాం, phase 1 పనులు మొదలు పెట్టినాం. ఇవాళ ఈ 2.5 ఏళ్లలో మీరు 9 ఏళ్లలో మీకు ఆలోచనకు అందని విధంగా 2.5 ఏళ్లలోనే మనం మూసి ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, గోదావరి నీళ్ళు తీసుకురావాలి, అవసరమైతే మూసిని సంవత్సర కాలము నీళ్ళు వచ్చే విధంగా కింద మళ్ళీ నల్గొండ జిల్లా వాళ్ళకు మంచి నీళ్ళు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మాటలన్నా, ఎన్ని సూటిపోటి ముచ్చట్లు చెప్పినా, ఎంత ప్రజల్ని పక్కదో పట్టాలన్నా చిత్తశుద్ధితోటి ముందుకు పోతుండు. 50 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో నువ్వెవరయ్యా కేటీఆర్ చెప్పనికే? 28లో 29లో ఇప్పుడు రేపు ఎల్లుండో పెట్టే పార్లమెంట్ సభలో వెళ్తే అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో, వచ్చినప్పుడు న్యాయ నిర్ణేతలు ప్రజలు. నువ్వు ఇవాళ 2.5 ఏళ్ళు కాకముందే నిద్ర పట్టక మళ్ళీ అధికారం కోల్పోయిన దెబ్బకు మైండ్ దొబ్బి 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ రాదంటే పండుకోని కంటే పర్లేదు, రోడ్డు మీద మాట్లాడుతున్నావు అది మైక్ల ముందు. నువ్వు రాత్రిపూట మంచంలో అనుకొని బొర్లుకుంటే ఏమైనా మాట్లాడుకుంటే ఓడి పట్టించుకోడు. ఇంట మీ ఇంట్లో లీటర్ ఏమో మాట్లాడుకుంటుడు పాపం మా నిద్రలో. ఆ నిద్రలో మాట్లాడే మాటలు వచ్చి మైక్లో మాట్లాడితేనే నాకు అర్థం కావట్లేదు. మెట్రో ఎవరి హయాంలో వచ్చింది? కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్న హయాంలో మెట్రో వచ్చింది. ఆ రోజు 3వ స్థానంలో ఉండే మన కిలోమీటర్ల విస్తరణ. మరి 9 ఏళ్లలో మరి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ని మహానగరంగా, న్యూయార్కు, డెన్మార్క్ ఏం చేశానో మీ అయ్యా పిటకథలు అప్పుడు పిట్టల ద్వారా. మరి మెట్రోని ఎందుకు డెవలప్ చేసుకోలేదు? ఎక్స్టెన్షన్స్ మెట్రో phase 2 ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎవరు చేస్తుర్రు? రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ వాళ్ళతో కూర్చొని వీలైతే ఎల్ఎన్టీని వాళ్ళని ఒప్పించి మొత్తమే రాష్ట్ర ప్రభుత్వం phase 2ని టేకప్ చేయాలని చెప్పి మంతనాలు చేస్తారు. అతి త్వరలో మొత్తం డిపిఆర్తో సహా పెట్టుబడులు పీపీపీ మోడల్ ఎట్లా చేయాలో డిసైడ్ చేస్తారు. అంటే పట్టుదల. ఇకపోతే బుల్లెట్ ట్రైన్స్, 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరాన్ని కనెక్ట్ చేసుకుంటా 3 పెద్ద నగరాలకు కనెక్ట్ అవుతుంది. అంటే భారతదేశంలోనే 7 బుల్లెట్ ట్రైన్లు ఉంటే 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరం నుంచి కనెక్ట్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి ఢిల్లీకి చక్కర్లు ఎందుకు కొడుతున్నామో తెలుస్తుంది మీకు. RRR తెచ్చుకోవాలన్న పట్టుదల. 30,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ని అడగడానికి నరేంద్ర మోడీ గారిని వదిలిపెట్టలే రేవంత్ రెడ్డి గారు. గడ్కరీ గారిని ఒక 10-20 సార్లు కలిసి ఉంటాడు. మరి మీ నాయన ఏ రోజన్నా ఢిల్లీకి పోయి తప్పదే ప్రజల్ని మనం నమ్మి గెలిపించినప్పుడు అవసరమైతే మోకరిల్లాల్సి వస్తుంది. సిగ్గులే కూడా చెప్తున్నా. బడే బాయ్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడి, ఎవరి కోసం మాట్లాడిండు? ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఎట్టి పరిస్థితుల వాళ్ళకి ఇచ్చిన మాట నెరబెట్టాలని చెప్పి ఇవాళ మీ లెక్క ఏమంటారు నిజాం నవాబుల్ లెక్క బిహేవ్ చేసి మాదొక డిఫరెంట్ కంట్రీ అన్నట్టు బిహేవ్ చేయలే. మేము ఆయన దగ్గర పోయి అడిగేది వీని దగ్గర పోయేది రా, మన రాష్ట్రము ఈయనే దండుకుందాం ఈయనే తిందామన్న ఆలోచనలు తప్ప ఏ రోజు కూడా మీరు ఢిల్లీకి పోయి ఇక్కడున్న ప్రజా సమస్యలు, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల గురించి నువ్వు మాట్లాడిన దాఖలాలే లేవు. ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించి చెప్తున్నావు. నిన్న 14,000 ఎకరాలు మేము ఆ రోజు జమ చేసినాం ఫార్మా సిటీ కట్టడానికి. నువ్వు ఏం చేసినావు? కాలుష్యానికి గురి చేయనికే ప్రయత్నం చేసినావు అక్కడ ప్రజల్ని. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కాలుష్యం లేని ఒక ఫ్యూచర్ సిటీని భవిష్యత్ తరాల కోసం కట్టాలన్న ఒక మంచి ఆలోచనతో ఒక సిటీనే బిల్డప్ చేస్తుండే. అక్కడ ప్రజలకు ఆరోగ్యం కాదు, అక్కడ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలని, అక్కడ ప్రజలకు ఉపాధి కల్పించాలని, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ విదేశీ నుంచి పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులను తీసుకొచ్చి ఒక మహానగరాన్ని, కొత్త నగరాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంది. అంటే నువ్వు ఇప్పుడు చెప్పంగానే ఫ్యూచర్ లేని లీడర్ అనొచ్చు, నువ్వు ఫ్యూచర్ సిటీ కట్టలేని అనొచ్చు, ఏం కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేని మేమేం బాధపడతాను. నేను ఎందుకు సమాధానం చెప్తున్నా నీ తలతిక్క వ్యవహారాల కంటే
తెలంగాణ ప్రజలకు ఈ మతి భ్రమించిన వ్యక్తి గురించి అవగాహన రావాలని చెప్తున్నా ఈరోజు. ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు కేటీఆర్, వాస్తవాలు మాట్లాడు. 2.5 ఏళ్ళ ఇంకా సమయం ఉంది, మేము చేస్తున్న పనులు ఉన్నాయి. నువ్వు చెప్తే 1 కోటి ఎకరాలని లేని భూమి గురించి కూడా చెప్తున్నామంటే మరి తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోవాలి. మన నువ్వు సైకో అయిపోయినావు అనేది చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా. ఇవాళ ఫ్యూచర్ సిటీని ఒక మంచి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో ఎవరు తెచ్చిర్రు హైదరాబాద్ మంచినీళ్ళు? మీరు తెచ్చిర్రా? 2011లో గోదావరి జలాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హయాంలోనే వచ్చింది. అంతకుముందు కృష్ణా వచ్చింది. హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్య పరిష్కారం కూడా మీరు చేయలే. మీరు ఇంటికో నల్లా ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కేవలం మాటలే చెప్పారు, కానీ ఎవరింట నల్లా తిప్పుతుర్రు రమ్మని చెప్పారు. ఇవాళ ఎవడు బిందెలు పట్టుకోకుండా రోడ్డు మీదకి పోతున్నారు. మీరు 10 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 8 లక్షల కోట్లు పెట్టిరు కదా. ఇంటికి నల్లా రాలే, ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే. మరి ఎవరికి ఇచ్చిర్రు మీరు 8 లక్షల కోట్లు? చెప్పండి, ఎవరికి ఇచ్చిర్రా అంటే ఒకటైతే చెప్తా లాస్ట్. కేసీఆర్ గారికి ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్, ఈ అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి చెందిన వాళ్ళ జాబితా. హరీష్ రావు గారికి మొయినాబాద్లో ఫామ్ హౌస్, ఇక నీకు జన్వాడల ఫామ్ హౌస్, ఇక మీ ఇంట్లో కవిత గారికి శంకర్పల్లిలో ఫామ్ హౌస్. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. భూమి 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 అని తిరుగుతురు కదా ఇంటి చుట్టూ. ఎవడో భూమి వేసుకోబోతుండే, ఎవడో భూమి దాచుకుంటుండే, ఎవడో భూమి కబ్జా పెడుతుడు. ఎందుకంటే మనం చేసిన పని అందరు చేస్తుర్రు అన్న ఒక ఆలోచనలో బతుకుతురు మీరు. నీళ్లు నిధులు నియామకాల నినాదం తెలంగాణ ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీసే కేసీఆర్ ఎవరికి ఫామ్ హౌజులు రాలే. తెలంగాణ ప్రజలకు ఉన్న ఇల్లులు అమ్ముకుర్రు పిల్లల చదువుల కోసం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు పెట్టలే. నెలకు సంవత్సరానికి ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే. దళితునికి 3 ఎకరాలు ఇయ్యలే. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైన తల్లిదండ్రులు వేలల లక్షలలో తెలంగాణలో. మరి నువ్వు మాత్రం 4 ఫామ్ హౌజులు, 1000 కొద్ది ఎకరాలు ఎట్లా సంపాదించారు చెప్పండి. మరి 8 లక్షల కోట్లలో మనం గీకినమా? సిమెంట్ గోడ గీకినట్టు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బు? అడిగేటోళ్ళు లేడని చెప్పి ఇప్పుడు రోజు పొద్దునోడు ప్రెస్ మీట్, మధ్యాహ్నం ఓడు ప్రెస్ మీట్, రాత్రిపూట ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజల్ని పక్కదో పట్టేయాలని చూస్తున్నారు మీరు. ఇకపోతే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తామంటుండే. ఇంక ఎన్నికలు ఎప్పుడు వచ్చేది ఎందుకు కేటీఆర్? వస్తూనే ఉన్నాయి ఎన్నికలు, పోతూనే ఉన్నాయి. నిన్న 90 మున్సిపాలిటీలు గెలిచినాము, అంతకుముందు సర్పంచులు గెలిచినాము, జూబ్లీ హిల్స్ గెలిచినాము, కంటోన్మెంట్ గెలిచినాము, పార్లమెంట్ గెలిచినాము, అసెంబ్లీ గెలిచినాం. ఇంకా మళ్ళీ ఎన్నికలు ఎందుకు వస్తాయి? నీకోసం రోజు సాయంత్రం ఎన్నికలు పెట్టడానికి ఏమైనా పిచ్చోళ్ళా? నీకోసం నీకు ఏమైనా కాంపిటీషన్ పెట్టుకోవాలంటే ఇంటికాడ మీరు 3, 4 మీ ఇంట్లో పెట్టుకోరు ఎవడు గెలుస్తాడు అని. ఏదైనా ఉంటే అదేదో పెడతారు కదా పోలు, సోషల్ మీడియా పోల్ పెట్టుకోరు. కేటీఆర్ మంచోడా, హరీష్ రావు మంచోడా, కేసీఆర్ మంచోడా, కవిత మంచిదా, సంతోష్ రావు మంచోడా అని పెట్టుకుంటే మీ ఇంట్లో ఎవరు మొగోలో తెలుస్తుంది. లేకపోతే ఆ కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది, ఆ పార్టీతో ఏమన్నా మీకు పోటీ ఉందా? మీరు మీ దాంట్లోకి వెళ్ళి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత దిక్కుపోతురని లెక్క చూసుకోరు తప్ప ఊకి ఎన్నికలు ఎందుకు పెడతారబ్బా? ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తామని నిన్న పోయి ఆడ ముచ్చట చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా చివరికి, ఎవరు అధికారంలో ఉంటారో, ఎవరు ప్రజలు తీర్పిస్తారో, ప్రజలు ఏం ఆలోచిస్తుర్రో, ప్రజలకు ఏం కావాలో తెలిసినోడే నాయకుడు. అది రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా, అంతకుముందు ఉన్నటువంటి ఇందిరాగాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా, మన్మోహన్ సింగ్ అయినా, పివి నరసింహారావు అయినా, నేను ఇక పేర్లు చెప్పను. ఏ నాయకుడికైనా ప్రజల నాడి, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే సర్వైవ్ అవుతారు. ఇది మాకు తెలుసు. మీకు తెలియకనే మీరు దెబ్బతిన్నారు. మాకు తెలుసు కాబట్టి మేము ప్రజల కోసం ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇచ్చిన మాటను నెరవేర్చాలనుకుంటున్నాం. రోజు పోయి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చిల్లర బల్లర మాటలు మాట్లాడినంత మాత్రాన ఏమీ అరగదు, తరగదు. నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ గారు నిన్న మీరు పోయి ఇబ్రాహీంపట్నంలో ఏదో మాట్లాడొచ్చినట్టుర్రు. అక్కడ ఇబ్రాహీంపట్నంలో మీ పక్కన బంటియో బబ్లీ గురించి ఏదో చెప్పినట్టుర్రు, వాళ్ళ నాయన గురించి ఏదో చెప్పినట్టుర్రు. ఏం మంచిరెడ్డి కిషన్ రెడ్డో, ముంచిరెడ్డి కిషన్ రెడ్డో. గతంలో మరి ఆయనతోటి మీరు, ఎందుకంటే అది కూడా ప్రైమ్ ప్రాపర్టీలో ఉన్న ఏరియా కాబట్టి మరి మీరేమేమేమి లావాదేవీలు చేసిర్రో. అంతకుముందు కూడా ఆయన మహానుభావుడు ఇదే మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద 2018లో 300 ఓట్లతో గెలిచిండు. 200, 300 ఓట్లు గెలిపించిర్రు. అంటే ఆ మహానాయకుడు అంత మంచిరెడ్డి, మంచికి మారిపోయారు ఉన్న మంచిరెడ్డి, ఆయన గొప్పతనాలన్నీ ఇప్పుడు చెప్తారు. ఆ మహానుభావుడు
ఎన్నెన్ని ఎకరాలు కబ్జా పెట్టిర్రు ఏంది. నేను మల్రెడ్డి రంగన్నకు చెప్తున్నా, ఆయన ఉట్టిగానే ఆ రేవంత్ రెడ్డి సోదరులు పోయి భూములు కబ్జా పెడుతున్నారు. ఒక పని చేద్దాం కేటీఆర్ గారు, ఇక రారి మీరు ఓ పని చేయరు. ఊకే ప్రజల్ని మనం ఎందుకు, ఇప్పుడు ప్రజల్ని ఊకే మనమే ఎందుకు చెప్పుడు పనికిరాని ముచ్చట్లు. ఇప్పుడు అల్టిమేట్గా తెల్లం కావాలి కదా. కబ్జా ఎవరు చేస్తుర్రు, ఎవరు ప్రజల సొమ్ములు దోసుకుర్రు, ఎవరు ఎక్కడ ఏ నిషేధించే జాబితాలు ఎత్తేసి ఎవరెవరికి భూములు వంచిర్రు, ఎవరి హయాంలో వంచిర్రు, ఏ కలెక్టర్ వంచిండు, ఆ కలెక్టర్ ఎవరి హయాంలో ఉండు, ఎవరి డైరెక్షన్లతోటి వందల కొద్ది ఎకరాలు ప్రైవేట్ వాళ్లకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు అసైన్మెంట్ అంటగట్టిర్రు మాట్లాడుకుందాం కదా. ఇక్కడ మొత్తం జాబితా రాసుకొచ్చిండు మా మల్రెడ్డి గారు. నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్ని రోజు పొద్దున్న లేస్తే ఆడిపోసుకుంటారు కదా, ప్రూఫులతో పెట్టుర్రబ్బా. ప్రెస్ మీట్ పెడుతున్నావు, దంచుతున్నావు ఉపన్యాసం. నేను చెప్పిన కదా ఫిగర్స్, 1 కోటి ఎకరాలు అంటున్నావు, లేని ఎకరాలు ఎక్కడ ఏ సర్వే నెంబర్లల్లా ఏ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు కబ్జాలు పెడుతుర్రు. మరి నీ హయాంలో నువ్వు చేసినవన్నీ కూడా ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా చెప్తారు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ చిత్రగుప్తుని చిట్ట చదువుడేందుకు రిలీజే చేసాము. కొంగర కలాన్ల ఇబ్రాహీంపట్నం కాల్సాల 10-11 ఎకరాలు, 45 ఎకరాలు, 90 ఎకరాలు, 20 ఎకరాలు, ఆదిబట్ల 10 ఎకరాలు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ మీకు రిలీజ్ చేస్తాం. సీతారాంపేటలో 10 ఎకరాలు. ఈ ముంచే కిషన్ రెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురించి ఆయన గొప్పలు చెప్తుడు. అబ్బా బ్రహ్మాండమైన నాయకుడు, రేపు వచ్చి కత్తి తిప్పుతాడు ఈడ అని. ఇవన్నీ కూడా ఎన్నోట్లతో ఓడిపోయిన ఆయన 2018లో 200-300 తోటి గెలిచిండు. అది గెలిపించిండు. ఈసారి ఎన్నోట్లతో గెలిచిండు మల్రెడ్డి రంగారెడ్డి గారు 50,000 ఓట్లతో గెలిచిండు. ప్రజలు ఓట్లేసిరు. ఈవెన్ మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా వచ్చేసారి గెలవాలంటే ప్రజల ఇష్టానుసారం ప్రజల కోసం మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. నాదైనా ఎవరిదైనా. ఉట్టిగానే మాటలు చెప్పడం కాదు, వాస్తవాలు చెప్తున్నా. ఈరోజు కబ్జాలు అంటారు, ఉట్టిగానే ఎందుకు ఊకే కబ్జాల గురించి ప్రజలు కూడా ఇవ్వాల, పిచ్చోళ్ళు కాదు. ఏదైనా చెప్తే కొన్ని రోజుల తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే టీవీ బంద్ చేసి మెంటలో ఎవడో పెట్టిండు అనుకునే కాడికి వచ్చేటట్టుంది. ఇట్లనే లెక్కలు లేని మాటలు చెప్తే, లెక్క పత్రం లేని మాటలు. ఇక లెక్క ఒకటే చెప్పిండు ఆ 1 కోటి ఎకరాల గురించి, కాబట్టి ఆ 1 కోటి కూడా తప్పింది ఇప్పుడు ఇక్కడ.